రాఘవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. అది సుదర్శన్ చెప్పేశాడు. అదే కాదు, మేము ఏదైతే చెప్పాలనుకున్నాం అన్నీ చెప్పేశాడు, ఏది మిగల్చలేదు. సో దాబెట్టుకుని చెప్పేసావుగా. సో ఇందులో నేను చేసిన క్యారెక్టర్ రాము అండి. సో అప్పటిదాకా పెళ్ళి అవ్వకుండా పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో పెళ్ళి అయిపోయింది అనుకుంటుంది, వేరే విషయం. కానీ బట్ స్టిల్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ అసలు ఎంతవరకు డెవలప్ చేయాలో ఏం చేయాలో అంతా డెవలప్ చేసేసి అసలు దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం దిస్ మ్యాన్ ఓవర్ హియర్, సుభాష్ చంద్ర. హీ రియల్లీ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ఇతను ఏదైతే అనుకున్నాడో అతను అలా తీయగలిగాడు. ఎక్కడ అటు ఇటు కదపకుండా అది కాదంటే అది కాదు, అది అవునంటే అవును అని చేసిన ఫస్ట్ వ్యక్తి ఇతనే. అండ్ ఇంకేం చెప్పాలి, మొత్తం అంతా చెప్పేసాడు. అసలు ఏం ఉంచలేదు సుదర్శన్ అయితే. నువ్వు చేసింది గోదావరి సినిమా కదా, నెల్లూరు స్లాంగ్లో ఎందుకు మాట్లాడావు? ఓకే, అంతా బాగానే ఉంది కానీ మెయిన్ నేను కదా, గోదావరి సినిమా అంటే నేను. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. అదిగో ఇలా ఉంటుంది సెట్లో. ఓకే, షూటింగ్లో కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇలాగే ఉంటుంది. గోదావరి సినిమా అంటే బాగానే ఉంది. ఆయన నెల్లూరు నుంచి ఆయన తెచ్చారు, తెలంగాణ నుంచి ఈయన తెచ్చారు. ఓకే, మధ్యలో పక్క ఊర్లు కాబట్టి ఓకే. బట్ హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు? ఆయన అడుగు, నన్ను అడుగుతావేంటి? అదే మిమ్మల్ని అడుగుతుంది, హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు? కాదబ్బా, ఏమనంటే అన్న అంటావు. కళ్ళు బాగున్నాయండి. గోదావరి సినిమాలు కేరళ నుంచి ముంబై నుంచి వచ్చి చేస్తే పర్లేదు, కానీ పక్కన ఉన్న నెల్లూరు హైదరాబాద్ నుంచి వచ్చి చేయకూడదా? మధ్యలో చెప్పాను నేను, మనం పక్కన కాబట్టి పర్లేదు అన్నాను. మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు దీన్ని. హీరో అడిగారండి, హీరో కళ్ళు బాగున్నాయని చెప్పారు కదా, అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. అటు సైడ్ నుంచి వచ్చింది, నేను కూడా అటు సైడ్ నుంచి వచ్చింది, సినిమా సైడ్ నుంచి కాదు. ఓకే, అందరికీ ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గోదావరి సైడ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ సినిమా చాలా క్లోజ్ హార్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను రాజావర్ రాణి గారు చేసిన తర్వాత చాలామంది అడిగారు, అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్న, ఎప్పుడు చేస్తావు అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్న అని. ఇప్పుడు వస్తుంది గోదావరి గట్టు పైన. మీకు ఎలా ఉంటుందంటే సినిమా లైవ్లో మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్గా ఉంటుంది. అది చెప్పొద్దన్నారు కదా, సారీ అలా చెప్పొద్దన్నారు. అందుకే ముందే ప్రిపేర్ అయితే నేను మర్చిపోతానండి అని చెప్పాను. ముందే ప్రిపేర్ అయితే మర్చిపోతానంటే లేదండి అని ముందు పిలిచి 2 గంటల డిస్కషన్ పెట్టాను. నాకేమో ఏం గుర్తుండవు. బట్ మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటే అంతే కదా, న్యూ ఏజే కదా, రూటెడ్ కూడా అంట. బట్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని వాళ్ళిద్దరిని పెట్టారు. బట్ ఏజ్ ఉన్న వాళ్ళని వీళ్ళని ఎందుకు పెట్టారు నాకు తెలియదు. మరి వాళ్ళ గురించి అని తెలియక నవ్వుకుంటున్నారు, మనం ఏం చేయలేం. సారీ, వినబడలేదు, ఏమన్నారు? న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని పెట్టి వాళ్ళిద్దరిని పెట్టారు, బాగానే ఉంది. బట్ వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టారని అడుగుతున్నా. మనోడికి పెళ్లి కాలేదని ఒక్క రీజన్ తప్ప, అంతే. ఇంకేమైనా తేడా వద్దు ఇంకెళ్ళొద్దు. బట్ అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎంత ఎంజాయ్ చేసామంటే స్టేజ్ మీద మేము ఎలా ఉన్నామో సెట్లో కూడా అదే వాతావరణం ఉంటుంది. డైలీ ఎప్పుడు షూటింగ్ ఉంటుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ మీ అందరికీ సినిమా డేట్ అనౌన్స్ చేయలేదు కదా, బట్ తొందరలోనే అనౌన్స్ చేస్తారు, దానికి ఒక ఈవెంట్ పెడతాం. బట్ అందరికీ కూడా చాలా నచ్చే సినిమా, చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా వస్తుంది. అందరూ చూడండి, థియేటర్కి రండి, ఎంకరేజ్ చేయండి. అది చెప్పొద్దన్నారు బట్ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందండి. రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సారీ రేవంతి గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, స్పీచ్ అయిపోయి కలుస్తుంది కసిరెడ్డి అని స్పీచ్ చెప్పడం రాలి కానీ. ఓకే, 4 ఆర్లను ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్, ద మెయిన్